తంగలపల్లి మండలం బద్దనపల్లి ట్రైబల్ గురుకులంలో ఈరోజు విద్యార్థులందరికీ కూడా 5 గంటల మబ్బుల 5 గంటల సమయంలో విద్యార్థులందరికీ కూడా రోడ్డుపై బయటించడం జరిగింది. వారు చెప్తున్న విషయాలు ఏంటంటే ఈ యొక్క క్యాంపస్లో పీఈటీ మేడం జోస్నా అనే మేడం మా పైన దాడి చేసి అనేక గాయపరిచిన ఒక విషయం చెప్తా ఉన్నారు. అదేవిధంగా పీఈటీ మేడం జోస్నా మేడం అనే వ్యక్తి ఆ ఒక మేడం మేము బాత్రూమ్కి వెళ్ళే సందర్భంలో మా వీడియోలు ఇస్తూ అనేక ఇబ్బందులు చేస్తున్న విషయాన్ని చెప్తా ఉంది. ఇదే విషయం మేము గతంలో మేము కలెక్టర్ గారు కావచ్చు, తర్వాత మేము ప్రిన్సిపాల్ కావచ్చు, ఆర్సీ గారికి అధికారులకు అనేక సందర్భాలు చెప్పినా కూడా ఎవరు కూడా స్పందించాలని చెప్తున్నారు. ఉదయం 6 గంటలకు వీళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే ఇప్పటికి 2 అవుతా ఉంది. ఆ వీడియో తీసిన మేడం పైన ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ చేయడం లేదు. ఎఫ్ఐఆర్ చేయకుండా ఈ విషయాన్ని పక్కకు దొరికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 550 మంది విద్యార్థులు ఉంటే కేవలం 2 బాత్రూమ్ మాత్రమే ఉంటే ఉదయం మబ్బుల 4 గంటలకు 5 గంటలు వేసి క్యూలాని గడుస్తున్న దుస్థితి ఈ గురుకులంలో ఉంది. రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో ఉంది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీ యొక్క కుటుంబంలో చదువుతున్న మీ యొక్క బిడ్డలు కావచ్చు ఈ యొక్క గురుకుల చదివించి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ ఏ విధంగా ఉంటుందో ఆ బాధ మీకు తెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇంతవరకు కూడా అధికారులు కావచ్చు ఇంతవరకు కూడా ఈ విషయం పైన కేవలం ఒక గెస్ట్ వ్యాఖ్యలు మేము తీసేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకుంటారు. ఇది సంబంధిత కారకులైన ఫోన్ ఇస్తున్న వ్యక్తులపైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు? వెంటనే వారు ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకుంటే ఏబీవీ పాద్యంలో తీవ్ర ఉద్యమాలు వేస్తాం, రానులో ముట్టడేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారిని కూడా మంత్రులను తప్పకుండా రానున్న రోజులు అడ్డుకొని తీరుతామని ఏబీవీపీ ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉంది. 550 మంది విద్యార్థులు ఉంటే కేవలం 2 టాయిలెట్స్ మాత్రం ఉన్నాయని, అదేవిధంగా ఈ యొక్క పీఈటీ మేడం జోస్నా అనే మేడం వారిపైన బాత్రూమ్కి వెళ్ళే సమయంలో వారి వీడియో తీస్తుంది, మమ్మల్ని అనేక రకాల ఇబ్బంది చేస్తున్న విద్యార్థులందరికీ కూడా తెలపడం జరిగింది. ఇదే క్యాంపస్ లోపల ఇప్పటి ప్రొద్దున 6 గంటలకు వచ్చి ఇప్పుడు 2 అవుతూ ఉంది. కేవలం గెస్ట్ ఫ్యాకల్టీని సస్పెండ్ చేస్తామని చెప్తారు. ఆ విషయం ఏదైతే ఉందో ఆ వీడియోలు తీసినందుకు ఆమె ఇంతవరకు కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తుంది. ఈ యొక్క మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీతో పాటు ప్రిన్సిపాల్కి కూడా బాధ్యులు వేస్తూ ప్రిన్సిపల్ పైన సస్పెండ్ చేసి వారిపైన కేసులు పెట్టాలి. రాష్ట్రంలో చూసుకుంటూ ఉంటే ఇదే గురుకులో చూసుకుంటూ ఉంటే ఉదయం మబ్బుల 4 గంటలు 5 గంటలు లేచి క్యూ లైన్ కడుతూ విద్యార్థులందరికీ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యార్థులకు అనేక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు గురవుతూ ఉన్నా కూడా 550 మంది విద్యార్థులు ఉంటే 2 టాయిలెట్స్ ఉంటే ఏ విధంగా విద్యార్థులు వాళ్ళు ఎలా చదువుకుంటారని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈ సమస్యలపైన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇదే విధంగా 500 మంది విద్యార్థులు ఉంటే 2 టాయిలెట్స్ ఉంటే ఆ విధంగా ఏ విధంగా బాధ ఉంటుందో మీ కుటుంబ సభ్యులు ఈ గురుకులంలో చదువుకున్నప్పుడు ఆ బాధ ఏందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు తెలుస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వీరిపైన చర్యలు తీసుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో తప్పకుండా తీవ్ర ఉద్యమాలు వేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పిల్లలతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు? పిల్లలందరూ స్పష్టంగా చెప్తా ఉంటారు ఏమంటే అన్నా మేము మబ్బుల క్యూ లైన్ కడతా ఉన్నాం, టాయిలెట్ కోనికి కావచ్చు బాత్రూమ్ కోనికి మేము అనేక చెప్పుకోలేక నరగ యాతన పడుతున్నాం, అనేక రోగాల బారిన పడుతున్న సందర్భం ఉంటుంది. అలాగే పీటీ మేడం అనేక దాడి చేసి అనేక గాయపరిచిన వాళ్ళు గాయాలుగా చూపెట్టిన సందర్భం ఉంది. అదేవిధంగా మేము టైలర్స్కి వెళ్ళిన సందర్భంలో ఒక మేడం అనే వ్యక్తి ఆ మేడం మా వీడియోలు తీసింది, ఆ వీడియోలు తీసిన విషయం వాళ్ళే విద్యార్థులు చెప్తా ఉన్నారు. అసలు మేడం వీడియో దీనికి కారణం ఏంది? అసలు ఆ వీడియో ఫోన్ ఎక్కడ ఉంది? ఆ ఫోన్ సీజ్ చేసారా? ఇంతవరకు కూడా దాన్ని ఎఫ్ఐఆర్ చేసిరా? అసలు ఎఫ్ఐఆర్ చేయలేరు, ఫోన్ ఎక్కడం తెలియదు. ఇప్పుడే కొంచెం అధికారులు చెప్తారు అసలు ఆ మేడం భయపడి కోసం వీడియో తీసినట్టు. అంటే భయపడి కోసం ఎందుకు వీడియో ఇస్తారు? అసలు ఏం జరుగుతుంది? దీనిపైన అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎందుకంటే అమ్మాయిల విషయాలు ఇది. అమ్మాయిలు విద్యార్థులు ఇంటికాడ ఆర్థిక స్తోమత లేక ఏదో ప్రభుత్వ గురుకుల హాస్టల్లో చదువుకుందామంటే ఇక్కడ కూడా వాళ్ళు చదువుకోలేకపోతే వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు అని ముఖ్యమంత్రి అడుగుతూ ఉన్నాం. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, విద్యార్థులు చేస్తున్నారు. ఈ విషయానికి కూడా తప్పుదో పట్టించే ప్రక్రియ కొంతమంది అధికారులు వేస్తూ ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా వాళ్ళందరికీ కూడా ఎవిడెన్స్తో పాటు చెప్పారు. దీనిపైన క్రిమినల్ చర్యలు యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలని ఏబీ డిమాండ్ చేస్తుంది. ఓకే, ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు సార్ ఫస్ట్ నేనేమో
ఏమంటారు సార్, గర్ల్స్ ఇన్స్టిట్యూట్ లో ఒక ఇష్యూ అయ్యి పొద్దున 6 గంటలకి ఇప్పుడు 11 అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టలేరు. అంటే ఎంఈఓనా జీవోనా లేకుంటే ఎట్లా? సార్ మేము ఇబ్బంది పెట్టలేం. పిల్లలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాం సార్. సార్ మేము ఇవన్నీ డిస్టర్బెన్స్ ఫోన్లో వీడియో ఉన్నారు కదా, వెరిఫై చేసాము. ఫోన్లో ఎలాంటి లేవు. అయితే ఆమెకు అడిగాము ఎందుకు నువ్వు ఫోన్ చేసినావు కదా అంటే భయపెట్టాలని వాళ్ళు ఎందుకు డ్రెస్సులు సరిగ్గా వేసుకుంటే ఉంటే బాగుండాలని నేను కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయాలి అన్నది. అవన్నీ వెరిఫై చేసాము. ఎక్కడ కూడా ఫోన్లో లేవు అప్సిన్ ఫోటోలు కానీ అప్సిన్ వీడియోలు కానీ ఏం లేవు. ప్లస్ పిల్లలకు కూడా ఇచ్చాము. వాళ్ళు ఎవరైతే అలిగేషన్ చేసిరో వాళ్ళు కూడా చూసిరో వాళ్ళకి సంబంధించి ఇలాంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ లేవు. వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. లేవు సార్ కాకపోతే వాళ్ళు పెట్టింది ఫోన్ అంటే ఇప్పుడు వాళ్ళందరూ పెట్టారు. వాళ్ళు ఎంతమంది రికార్డ్ చేస్తారో మనకు తెలియదు కదా. వాళ్ళు కూడా ఆమె పెట్టిందట ఫోన్ పెట్టింది ఇట్లా బట్టలు వేసుకుంటే అది అని పెట్టిందట. కాబట్టి దానికి పొద్దున ఆమె చేసే అరెస్ట్కు సంబంధించి వాళ్ళు సస్పెండ్ చేసినట్టు. అది మీరు ఒకవేళ చేసిన ఒకసారి ఒక విషయం, ఆమె గెస్ట్ లాగా వీడియో చేయడానికి కారణం ఆమెకేం అవసరం? వీడియో అయితే చేస్తే ఆమె సార్ ఆమె నేను ఆమె అంటున్నా సార్. సార్ ఎందుకు వీడియో తీసింది కారణం ఏంది? మీరు ఒప్పుకుంటారు వీడియో తీసిందని ఆమె ఒప్పుకుందని సార్. అది మీరు సార్ మీరు ఆ ఎఫ్ఐఆర్ చేయండి ఆమె మీద. సార్ నమస్కారం. చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మేడం కోసం అయితే సార్ వీడియో తీసుకుని వాళ్ళకి పిల్లలు చెప్తా ఉన్నాం. వాళ్ళని ఎఫ్ఐఆర్ చేయమని రిక్వెస్ట్ చేయకుండా ఎఫ్ఐఆర్ చేయండి సార్. ఇంకో విషయం సార్, ఈ కాంపౌండ్ వాళ్ళకి అసలు కాంపౌండ్ వాళ్ళు లేదు సార్ డైరెక్ట్గా సంబంధించింది. ఆ స్టేట్ వైడ్ ఇలాంటి ఇష్యూ సార్ మన జిల్లా లోపల కూడా అనేక సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ బాగుంది. వాళ్ళు మేమేమో రిక్వెస్ట్ సార్ ఆ ప్రిన్సిపల్ సస్పెండ్ చేయండి. తర్వాత దోషం ఏదైతే ఉన్నారో వారి మీద కేసు చేయండి. ఇలా వీడియో తీసుకుని అసలు దాని మీద ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పిన ఎమ్మెల్సీ తర్వాత పే చేస్తారు. పే చేసిన తర్వాత అదే విషయం సార్. ఇది ఒక విషయానికి కొంచెం ఏంటంటే కొంతమంది చేస్తారు నమ్మకం. కొంతమంది ఏంటంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటివి కాకుండా కన్ఫర్మ్ వీడియో తీసిరా ఎఫ్ఐఆర్ చేసిరా వాళ్ళు పిల్లలకి చేసారు. పిల్లలు మాట్లాడే వాయిస్ కదా సార్. వాళ్ళంతా ఇంటర్నల్ కమిటీ చేసిన తర్వాత రిపోర్ట్ సార్ ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఎందుకు చేయలేరు? ఎవరు బాధ్యులు? ప్రిన్సిపల్ సార్ మేము చట్టం లోపడే పనిచేస్తాం సార్. మేము పైన రిపోర్ట్ చేయండి. వాళ్ళు ఇప్పుడు ఇంటర్నల్ కమిటీ వెరిఫై చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకోండి ఎఫ్ఐఆర్ చేయండి అని వాళ్ళు మాకు రిపోర్ట్ ఇస్తారు. ఇస్తే మేము ఎఫ్ఐఆర్ ఒక విషయం మీకు ఆమెను చెప్పిన వీడియో అట్టే తీసిన బెదిరిస్తా అని చెప్పింది. ఆ తర్వాత మీరు వీడియో ఫోన్ తీసుకుని చెప్తారు. అంతకుముందు మీరు అచ్చా డిఏ చేసింది కావచ్చు. అది ఎట్లా సార్? ఎవిడెన్స్ ఆమె ఒప్పుకుంది మీరు సార్ చెప్తారు. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు సార్? తెలిసింది మాట్లాడుతూ తప్పని మీరే చెప్తారు. లా ప్రకారం చేయాలి. మీకు ప్రతి చోట మనకు సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ డైరెక్ట్ కేసు అనే చట్టం ఉంది. దాంట్లో ఇంటర్నల్ కమిటీస్ ఉంటాయి. ఇంటర్నల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము మెయిన్ చేసేప్పటిదాకా పోలీస్ కెనాట్ ఎంటర్ఫియర్ ఇన్ ఎప్పుడు వేస్తారు సార్? ఎప్పుడు వేస్తారు? వాళ్ళు మేము కాదు చేసేది. యాక్షన్ యాజ్ పర్ ది పిటిషన్ ఆర్ యాజ్ పర్ ది లా. అంటే సార్ విట్నెస్ వీడియో మాట్లాడిరు, వాళ్ళు చెప్పిరు, మీరు ఒప్పుకుంటారు. ఆమె వీడియో తీసిన బెదిరించిన అని చెప్పారు. మీరే చెప్పారు వీడియో ఆమె వీడియో తీసిన వీడియో రికార్డ్ ఏంది? వీడియో తీసుడేంది? ఆమెకి ఏం అవసరం అసలు? నేనెందుకు అడుగుతా సార్? అది అదర్వైజ్